ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 74 ఏళ్ల వయసులో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఇప్పటికీ తాను మాత్రమే శాసిస్తూ ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఎంతమంది స్టార్ హీరోలు పుట్టుకొస్తున్నా రజనీకాంత్ స్టార్డమ్ మాత్రం చెక్కు చెదరడం లేదు. కూలీ లాంటి యావరేజ్ మూవీతో సూపర్ స్టార్ ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టాడు. తన కెరియర్ లో రికార్డును చేర్చాడు. ఆగస్టు 14న రిలీజ్ అయిన కూలీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే బరిలో వార్ 2 ఉన్నా కేవలం సూపర్ స్టార్ కు ఉన్న స్టార్డమ్ తో ఈ చిత్రం 500 కోట్లు వసూలు దాటింది. లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం మూవీకి అదనపు ఆకర్షణగా మారింది. మిక్స్డ్ టాక్ తోనే కూలీ 500 కోట్లు దాటడంపై పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అదే సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ పాటికి కూలీ 1000 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీసి ఉండేది. ఇక రోబో సీక్వెల్, జైలర్ తర్వాత రజనీకాంత్ కెరియర్ లో 500 కోట్లు దాటిన 3వ చిత్రంగా కూలీ రికార్డుల్లోకి ఎక్కింది. నిజానికి కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో మొదటి 2 చిత్రాలు రజనీకాంత్ పేరు మీదే ఉన్నాయి. అవి రోబో 2.0, జైలర్. 3వ స్థానంలో లియో మూవీ ఉంది. వినాయక చవితి వీకెండ్ కూడా కలిసి వచ్చి కూలీ వసూళ్లు పెరిగితే లియో రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, లేదా 4వ స్థానంతో కూలీ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.